ఇంట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రమ్య. నవంబర్ మాసంలో నవంబర్ 15వ తారీఖు వరకు శని వక్రగతి ఉంది. దాని తర్వాత 16వ తారీఖు నుంచి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు. దీనివల్ల నవంబర్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వీరు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే వారికి మంచి జరుగుతుంది, ఇవన్నీ తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు, అలాగే లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ శని వక్రగతి వెళ్ళిపోయి రుజు మార్గంలోకి వెళ్తున్నాడు కాబట్టి నవంబర్ మాసంలో కన్య రాశి వారికి ఎలా ఉండబోతుంది? కన్యా లగ్నం కానీ రాశి కానీ శని 6లో ఉన్నప్పుడు సహజంగా ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, శని కనుక 6వ స్థానంలో ఉంటే మనం ఒక్కోసారి చూడండి, మనం ఏదైనా ఒక ఎఫర్ట్ పెడితే ఆ ఎఫర్ట్కి తగ్గట్టుగా రిజల్ట్ రాదు ఒక్కోసారి. కానీ సాటర్న్ 6th హౌస్లో ఉన్నప్పుడు మీరు ఎంత ఎఫర్ట్ పెట్టారో దానికి ఎగ్జాక్ట్లీ రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. బికాజ్ ఆఫ్ కర్మస్థానము, కర్మకారకుడు నిత్య జీవిత స్థానంలోకి ఎంటర్ అయ్యాడు. సో డైలీ లైఫ్లోకి ఎప్పుడైతే సాటర్న్ ఎంటర్ అయ్యాడో అతను ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటంటే పర్ఫెక్ట్గా మీరు ఏదైతే కష్టపడ్డారో, కష్టే ఫలి అంటుంటారు చూసారు, ఈ కష్టే ఫలి అనే కాన్సెప్ట్ 6th హౌస్లో ఉండేటువంటి శని ఇస్తాడు అక్కడ, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో మార్పులు, అందులో మార్కెటింగ్ రిలేటెడ్ దూర ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం ఇట్లాంటివి ఇస్తాడు. ఇక్కడ ఉద్యోగాన్ని పోగొట్టడు, ఉద్యోగం ఇస్తాడు కానీ ఉన్న ప్రదేశం నుంచి మార్పులు ఇవ్వడం ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతాయి. అండ్ ఫైనాన్షియల్ గ్రోత్, ఉద్యోగం మార్పులు, ఉద్యోగంలో కొంచెం ఒక స్టేజ్కి వెళ్ళడానికి తోడ్పడడం ఇవన్నీ జరుగుతాయి. కాకపోతే ఇక్కడ మరి జాగ్రత్తలు ఏమిటంటే ఇక్కడ వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు, అందులో ముఖ్యంగా సిబ్లింగ్స్తో కానీ లేకపోతే ఇన్సూరెన్సెస్, ఒక్కోసారి చూడండి వ్యాపారంలో ఏం జరుగుతుంటుందంటే ఇన్సూరెన్స్ చేయించరు, సడన్ డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి. అంటే సర్లే ఏమవుతుందో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేయిస్తామా, తర్వాత చేపిద్దాంలే అని అనుకుంటాం. ఆ గ్యాప్ ఏదైతే ఇన్సూరెన్స్ టైం అయిపోయి ఇంకోసారి టర్మ్ కట్టాల్సి వస్తుంది. ఈ టర్మ్ కట్టే విధానంలో ఎక్కడైతే వీళ్ళు తప్పిదం చేస్తారో, నెగ్లిజెన్స్ చేస్తారో అక్కడ ఎఫెక్ట్ అనేటువంటి చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇన్వెస్ట్మెంట్స్, వ్యాపారాల్లో అధిక లాభాలు వస్తాయని ఏదో ఊహించుకొని ఏదో చేయడము ఇట్లాంటివి చెయ్యకూడదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. 6వ స్థానం ఎప్పుడు కూడా ఏంటంటే శత్రువుపై జయం. 6లో శని ఉన్నాడు అనుకోండి, శత్రువు మీద జయం ఉంటుంది. అది ముఖ్యంగా మనం చూడొచ్చు మనం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే శని ఫలితాలు సరిగ్గా రావాలి అంటే లలితా సహస్రనామాల్లో ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాస్త గోవుకు బెల్లం తినిపిస్తుండాలి, బాగుంటుంది. గురుగారు, మరి కొంతమందికి జాతక చక్రం ఉండదు, మరి అలాంటి వాళ్ళు ఈ శని స్ట్రైట్ గా వెళ్తున్నాడు కదా, సో వీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇక్కడ ఒకటేనమ్మా, జాతక చక్రం లేదు, ఒకటే అర్థం చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా సరే పనులన్నీ ఆలస్యం అవుతున్నాయంటే ఎక్కడో సాటర్న్ ప్రభావం ఉందని చెప్తుంది శాస్త్రం. ఎందుకు మందుడు ఆయన ఎందుకు అంటే ఆయన ఏదో కావాలని మిమ్మల్ని ఏదో పని కట్టుకుని మీ పని లేట్ చేయడం కాదు, మీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ఎక్స్పీరియన్స్ మీకు రావడం కోసం ఆయన మనకు పాఠం నేర్పిస్తున్నాడు అనే పాజిటివ్ థాట్తో ఉండాలి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే అలా లేట్ అవుతున్నాయి అన్నప్పుడు చాలా సింపుల్గా ఒకటే నేను నేర్చుకోగలుగుతున్నాను అనే పాజిటివ్ థాట్తో ఉంటూ మీకు దగ్గరలో గోశాల ఏదైనా ఉన్నట్లయితే గోవులకి బెల్లం తినిపించడము. ఇప్పుడు ఎట్లాగో కార్తీక మాసం వస్తుంది కాబట్టి, కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి మనము నూనె ఉంటుంది, ఆయిల్, నువ్వుల నూనెని చక్కగా దీపారాధన కోసమని టెంపుల్స్లో ఇవ్వడము, ఇవి గనక చేసినట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అదేవిధంగా గోవుకి కాస్త బెల్లం తినిపించడంతో పాటు ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః. ఈ నామము పర్టికులర్గా ఏంటంటే ఏలినాడు శని నడుస్తున్నా, అర్ధాష్టమ శని నడుస్తున్నా, అష్టమ శని నడుస్తున్నా, శని మహద్దశ నడుస్తూ శని సరైన స్థితిలో లేకపోయినా కూడా ఫలిస్తుంది. గురుగారు, మరి ఈ రుజు మార్గం వల్ల దేశకాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకటేనమ్మా, ఇప్పుడు శని ఒకటని కాదు, మనం క్రోధినామ సంవత్సరం మొదటి నుంచి చెప్తూ వస్తున్నాం. అంతా ఘర్షణలు, గొడవలు, యుద్ధ వైఖరి ఇవన్నీ ఉంటాయి. శని స్ట్రైట్ అయ్యి కుజుడు దృష్టి ఉంది ఫస్ట్ ఇక్కడ. సో ఫస్ట్ మంత్ అంటే ఈ నవంబర్, డిసెంబర్ మాసాలలో కాస్త ఘర్షణలు మళ్ళీ కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, నవంబర్, డిసెంబర్ మాసాల్లో. కాకపోతే శని ఎప్పుడైనా సరే న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు కొన్ని వ్యాపార సంబంధించిన విషయాల్లో అనేకమైన మార్పులు ఇస్తాడు. అంటే బయట జరిగేటువంటి వ్యాపారాల్లో లాట్ ఆఫ్ అంటే అసలు మనం ఊహించం చేంజెస్ అంటాను చూసారా, ఒక చేంజ్ అయ్యింది అని ఎప్పుడు కుంభంలోకి శని వచ్చిన. అందుకే చూడండి, కుంభంలో శని తిరిగి వచ్చిన ప్రతిసారి కూడా ఒక రెవల్యూషన్ క్రియేట్ చేస్తాడు.
మనకి 30 years బ్యాక్ కంప్యూటర్స్ అనేవి మనకి అందుబాటులోకి రావడం స్టార్ట్ అయింది. అక్కడ ఒక రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి ఏఐ రెవల్యూషన్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ నుంచి ఆ ఏఐ రెవల్యూషన్ ని క్రియేట్ చేస్తాడు శని. ఇక్కడ పర్టికులర్గా మనం శని ఎంటర్ అయ్యేటప్పుడే చెప్పుకున్నాం, 2 సంవత్సరాల క్రితమే చెప్పుకున్నాం, సంథింగ్ బిజినెస్ స్ట్రాటజీలో చాలా మార్పులు రాబోతున్నాయని. సో ఆయన ఒక మార్పునిచ్చే కారకుడు అవుతాడు ఆయన పర్టికులర్గా. సో అక్కడ ఒక మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చేస్తాడు. అంటే దేశాల్లో కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్స్ని కూడా ఇస్తాడు, ఇవ్వడం ఏం కాదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఈ క్రోధినామ సంవత్సరం అవడం వల్ల కొంచెం ఈ శని కుజులు వీక్షణల వల్ల, ఈ రవి కుజుల వీక్షణల వల్ల అనవసరమైన గొడవలు మనం ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం. క్రోధినామ సంవత్సరం ప్రారంభంలోనే చెప్పుకున్నాం, ఈ క్రోధము అంటేనే అంతా గొడవలు ఉంటుంటాయని. కాస్త ఈ మే మాసం వరకు మాత్రం ఇవి కొంచెం కంటిన్యూ అవుతుంటాయి. బట్ నేను చెప్పేది ఒకటే, ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ ఉందో, ఎందుకంటే గోచారంలో ఏ గ్రహాలు ఎక్కడ సంచరిస్తుంటాయో దాని ప్రభావం ప్రతి జీవరాశి మీద పడుతూ ఉంటుంది. అటువంటప్పుడు వీళ్ళు చేయవలసింది ఏమిటంటే సింపుల్గా ఏం లేదు, నవగ్రహాల దగ్గరికి వెళ్ళి కుజుడు, రవి, శని, రాహుకేతు ఈ 5 గ్రహాల దగ్గర దీపారాధన చేస్తుంటే మీకు ఎటువంటి నెగటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది రాదు. అందులో ప్రధానంగా కుజ, శని, రాహుకేతువులకైతే ఆ 4 గ్రహాలకైతే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ పరిహారం మంచిగా పనిచేస్తుంది, ఖచ్చితంగా ఫలిస్తుంది ఈ పరిహారము. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఒక శని భగవాన్ దగ్గరికి వెళ్ళి ఒక చేస్తున్నారు అనుకోండి, నన్ను వదిలేయాలనే భావంతో చేయకూడదు. స్వామి నీ అనుగ్రహం బాగుండాలి. వదిలేయమంటే ఎలా ఉంటుందంటే, శనే మనకు ఆయుష్ని ఇచ్చే కారకుడు అమ్మ, వర్క్నిచ్చే కారకుడు, వ్యాపారాల్లో లాభాన్ని ఇచ్చే కారకుడు. వదిలేస్తే అవి కూడా పోతాయి. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ సూర్యకాంతి ఎక్కువ పడుతుంది, సూర్యుడే ఉండకూడదు అనుకోకూడదు, గొడుగు వేసుకోవాలి. సూర్యుడు వద్దనుకుంటే అట్లా మనం గొడుగు వేసుకోవాలి అంతే. అర్థమైందా? అట్లా ఏంటంటే శని భగవానుడు మనకి ఆయుష్ని ఇవ్వాలన్న ఆయనే. ఒక జన్మజాతకంలో ఎన్ని యోగాలున్నా ఆయుష్ లేకపోతే వేస్ట్, వర్క్ లేకపోతే వేస్ట్. పని లేదనుకోండి ఏం చేస్తాం చెప్పండి, కెరియర్ లేదు, బిజినెస్ లేదు, మనం అసలు గుర్తింపు ఉండదు మనిషికి. సో బిజినెస్ కానీ కెరియర్ కానీ ఆయుష్ కానీ ఇచ్చేది మెయిన్గా వీళ్ళే, శని భగవానుడు. అందుకని ఏంటంటే మనం కరెక్ట్ కర్మలు చేస్తున్నాం అనుకోండి, ఆయన కరెక్ట్ రిజల్ట్స్ ఇస్తాడు. అది పూర్వజన్మలో కాదు, ఈ జన్మలో కూడా మనం అందరం ఏమనుకుంటామంటే ఏంటో నాకు రావట్లేదు, ఎంత కరెక్ట్గా ఉన్నా అనుకుంటాం. కానీ అదేం కాదు, కరెక్ట్గా ఉన్నవాడికి ఎప్పుడైనా విజయం ఉంటుంది. ఏదో అడ్డదారుల్లో వెళ్ళేవాడికి ఆ రోజుకి ఏదో విజయం ఉంటుంది, కానీ లాంగ్ టర్మ్లో బ్యాడ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి నేను ఒకటే చెప్తాను, మీరు ఏనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడిచేటువంటి వారికి ఒకటే చెప్తాను ఏంటంటే, మధ్యాహ్నం పూట నిద్రపోకండి, కాస్త వాకింగ్, జాగింగ్, ఎక్సర్సైజెస్ లాంటివి చేయండి. నిద్రపోయారంటే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఒక పని 4 సార్లు అవుతుంటే ఓకే నాకు నేర్చుకునే అవకాశం వస్తుంది అనుకోండి, కాస్త నూనె లాంటి దానం ఇవ్వండి, గోవులకి బెల్లం తినిపించండి, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః చేసుకోండి. రావి చెట్టు చుట్టూ కానీ, ఆంజనేయ స్వామి చుట్టూ కానీ, లక్ష్మీనరసింహస్వామి ఆరాధన కానీ, అంటే ఈ టెంపుల్స్కి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ నుంచి వీళ్ళకి చేంజ్ 100% చూస్తారు. మీరు నేను చెప్పినవి పాటించక ముందు లైఫ్ స్టైల్కి, నేను చెప్పినవి పాటించిన తర్వాత ఉండే లైఫ్ స్టైల్కి మీరు కళ్ళ కట్టినట్టు చూస్తారు. అంటే అప్పటి వరకు అసలు దేనికోసం బ్రతుకుతున్నామా ఏమిటిది అనుకునేటువంటి ఒక నిరుత్సాహంలో ఉన్నటువంటి వ్యక్తి అక్కడి నుంచి ఉత్సాహం అనేటువంటిది 100% పెరుగుతుంది. గురుగారు, ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి జరుగుతుంది, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా తెలియజేశారు. మీకు నా ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.